గైస్ బాయ్స్ గురించి అయితే 3D కెమెరా యూజ్ చేసి రికార్డ్ వీడియో కింద చేశాను. మీకు పక్కా నచ్చుతుంది. ఫస్ట్ అయితే డెమో చూడండి. చూసారు కదా, ఎడిటింగ్ అది ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ అని చేసుకోండి. అలాగే ఇందులో యూజ్ చేసిన ఫాంట్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అలా మీరు గూగుల్ డ్రైవ్ ద్వారా డౌన్ చేసుకుని ఫాంట్స్ అనేవి ప్రాజెక్ట్ కన్నా ముందు ఫాంట్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోండి. లేకపోతే మళ్ళీ మీకు మిస్సింగ్ ఫాంట్స్ వస్తాయి. అలాగే చెప్పడం మర్చిపోయాను నేను డిస్క్రిప్షన్లో ఇట్టిన ప్రాజెక్ట్ అనేది మీకు ఇంపోర్ట్ అవ్వకపోతే అంటే ఇప్పుడు ప్యాకేజ్ అని వస్తే నేను టెలిగ్రామ్ ఛానల్లో #5 అని చెప్పి ఈ ప్రాజెక్ట్ ఒక డీటెయిల్స్ అన్ని పెడతాను. అక్కడి నుంచి మీరు ప్రాజెక్ట్ అక్కడ టెంప్లెట్ అని ఇస్తాను. అక్కడి నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదంటే నేను సెపరేట్గా వీడియో చేస్తాను, షార్ట్ వీడియో అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది. నేనైతే ముందుకు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. జస్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్ పేజ్ ఇలా వస్తుంది. ఫస్ట్కి మీరు ఏం చేస్తారు, కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఎందుకంటే చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్ చేసిన తర్వాత మనకు ఒక పిక్ వచ్చి ఒక ఫోటో వచ్చి ఇక్కడ మెక్సికో అని ఒక వస్తుంది. మీరు జస్ట్ ఏం లేదు, ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు హైడ్ చేసేయండి. ఇక్కడ ఎగ్జాంపుల్కి రెక్టాంగిల్ అని ఉంది కదా, హైడ్ చేసేయండి. కెమెరా కూడా మనకి ఒక ఎఫెక్ట్ ఇస్తాను, ప్రీసెట్ లాంటిది. ఇది రైడ్ ఆన్ డిస్ప్లేమెంట్ అని, ఇది కూడా హైడ్ చేసేయండి. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో చెప్తాను, బట్ ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ వల్ల కొంచెం మొబైల్ ల్యాగ్ అవుతుంది, ప్రాజెక్ట్ కూడా చాలా వరకు ల్యాగ్ అవుతుంది. మొబైల్ ల్యాగ్ అవుతుంది, ప్రాజెక్ట్ కూడా ల్యాగ్ అవుతుంది. రెండు వల్ల మొత్తం మీరు కంట్రోల్ చేయలేరు. అర్థం చేసుకోండి. నేను హైడ్ చేస్తాను, మీరు హైడ్ చేసేయండి. హైడ్ చేస్తే ఎగ్జాంపుల్ నేను మెక్సికో అని పెట్టాను. ఇక్కడ మీ నేమ్ ఏదైనా పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఇలా రవి అని పెట్టాను. మీ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. కొంచెం ఇలా సెంటర్ సెంటర్లో పెట్టుకోండి. ఇక్కడ మనకి ఒక్క నిమిషం, ఇక్కడ ఒక ఎమోజీ ఉంటుంది. ఇది మీరు ఎక్కడ పెట్టినా పర్లేదు, మీ చాయిస్ అని. నేను ఎగ్జాంపుల్కి ఇలా పెడతాను. కొంచెం మేబీ సెట్ అయింది అనుకుంటున్నా. దీని తర్వాత ఇక్కడ కింద ఒక PNG పిక్ ఉంటుంది. కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి, ఇది ఓపెన్ చేయండి. కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి, ఇక్కడ ఏరో మనకు కనబడుతుంది కదా, ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ ఏదైనా మంచి బెటర్ పిక్తో రీప్లేస్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్కి నేను యూజ్ చేసిన పిక్సే రీప్లేస్ పెడతానులే. చూడొచ్చు, నేనైతే ఫోటో సైజ్ అని చిన్నదైంది. చేతి ఫింగర్స్తో కొంచెం సైజ్ అని పెంచుకోండి. ఇక్కడ చూడొచ్చు, మీకైతే సెట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఏం చేస్తారు, రెండు ఇక్కడ ఉన్నాయి కదా రెక్టాంగిల్స్, ఇవి రెండు హైడ్ చేసేయండి. హైడ్ చేసేయండి. చూడొచ్చు మీరైతే సెట్ అయిపోయింది. అలా సెకండ్తో వచ్చి ఇక్కడ కూడా సేమ్ అదే ప్రీసెట్ ఇస్తాను దీనికి ఎఫెక్ట్ అనేది. ఇది కూడా హైడ్ చేసేయండి. కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి. దీన్ని ఇతర మంచి బెటర్ పిక్తో రీప్లేస్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్కి నేను ఇదైతే ఫోటో అనేది కొంచెం పెద్దది అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు, మీకైతే సెట్ అయిపోయింది. అలా ఇక్కడ ఉన్న ప్రతి పిక్ని రీప్లేస్ పెట్టుకోండి 1/2 తర్వాత మీకు నచ్చిన క్వార్టర్లో ఎక్స్పోర్ట్ చేసుకోండి.